నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతారు రీనల్ సిస్ట్ల గురించి. సిస్ట్ ఇస్ నథింగ్ బట్ అ వాటర్ బబుల్. ఈ అల్ట్రాసౌండ్ జనరల్ చెకప్లో ఉన్నప్పుడు రీనల్ సిస్ట్ రాగానే భయపడిపోయి నా దగ్గరకు వచ్చి, మేడం ఇదేమైనా క్యాన్సరా, దీనివల్ల ఏమైనా అపాయం ఉందా అని చాలామంది అడుగుతారు. సిస్ట్ అంటే వాటర్ బబుల్ అండి. కిడ్నీ మీద వస్తే సిస్ట్లని దాన్ని రీనల్ సిస్ట్ అని అంటమాట. సో ఈ రీనల్ సిస్ట్ వల్ల వచ్చే అపాయం ఏం లేదు. ఎప్పుడైనా ఈ సిస్ట్ సైజు 6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే మనం భయపడాల్సింది ఏం లేదు. రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఆ సిస్ట్ సైజుని మానిటర్ చేసుకుంటే సరిపోద్ది. సపోజ్ సిస్ట్ చాలా పెద్దగా ఉంది అంటే ఒక 12-15 సెంటీమీటర్లు ఉంది, దానివల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ సిస్ట్ డీరూఫింగ్ అని చేస్తాం. అంటే ఏంటంటే అప్పుడు ఆ సిస్ట్ని ఓపెన్ చేసి ఆ ఫ్లూయిడ్ని సిస్ట్ని తీసేస్తాం అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకు అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్లో కానీ సిస్ట్ లోపల కొంచెం గడ్డల్లా ఉన్నాయి, అలాంటివి ఏమైనా రిపోర్ట్లు వస్తే అప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసి ఇది సిస్టా లేకపోతే దీని లోపల ఏమైనా కిడ్నీలో క్యాన్సర్ కానీ గడ్డ కానీ ఉందా ఎవాల్యుయేట్ చేసి మనం చూస్తాం. సో జస్ట్ మనకు అల్ట్రాసౌండ్లో రీనల్ సిస్ట్ అని వచ్చిందని ఒక 1 సెంటీమీటర్ సిస్ట్ వచ్చింది, 2 సెంటీమీటర్ సిస్ట్ వచ్చింది అని చూసినా, 2 కిడ్నీలో సిస్ట్లు ఉన్నాయని చూస్తే అస్సలు భయపడకండి. దానికి ఏం కాదు, అవి నార్మల్గా వస్తూ పోతూ ఉంటాయి. సో దాని గురించి మీరు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. సో రీనల్ సిస్ట్లో 2 రకాలు ఉంటాయండి. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచే జనరల్ ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే కిడ్నీ మొత్తం చిన్న చిన్న బబుల్స్లా ఉంటాయి అన్నమాట. కిడ్నీ అంతా బబుల్స్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అన్నది ఉన్న వాళ్ళలో బీపీ చాలా, రీనల్ హైపర్ టెన్షన్ అంటే బీపీ చాలా ఎక్కువగా ఉండడం, కొన్నిసార్లు కిడ్నీలు పనిచేయకపోవడం లాంటివి ఉంటాయి. ఇది జెనెటిక్ కాజ్, జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది అన్నమాట. సో అలాంటిది జనరలీ చిన్నప్పుడే డిటెక్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మేబీ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్ లాంటివి అవసరం పడతాయి. లేకపోతే నార్మల్లీ ప్లెయిన్గా రీనల్ సిస్ట్ అన్నది ఎప్పుడో జస్ట్ ఒక జనరల్ చెకప్ ఆఫ్ అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అయితే దానికి వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మూత్ర సంచి లేదా బ్లాడర్, యూరినరీ బ్లాడర్కి సంబంధించిన సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటాం. సో మూత్ర సంచికి సంబంధించి 4 కామన్ సమస్యలు ఉంటాయండి. ఒకటి మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్, దాన్ని సిస్టైటిస్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనొచ్చు. ఇంకోటి మూత్ర సంచిలో రాళ్ళు, బ్లాడర్ ఆర్ వెసైకల్ క్యాలిక్యులస్ అని అంటారు. ఇంకోటి మూత్ర సంచిలో గడ్డలాగా రావడం, దాన్ని బ్లాడర్ మాస్ అని అంటాము. 4వది మూత్ర సంచి జారిపోవడం, సిస్టోసీల్ అని అంటమాట. సో మనం ఆల్రెడీ మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ గురించి, రాళ్ల గురించి ఫామ్ మూత్ర సంచిలో రాళ్ళు అన్నవి మన దగ్గర కొంచెం రేర్ అండి. దానికి అదే ఫామ్ అవ్వడం, జనరలీ కిడ్నీ నుంచో మూత్ర సంచి నుంచో రాయి అక్కడ వచ్చి జమ అవడం, లేకపోతే చాలా వరకు ఇది ఎటువంటి వాళ్ళలో ఫామ్ అవుతుందంటే మూత్రం అడ్డుకుపోయి ఎక్కువ మూత్రం మిగిలిపోతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో మూత్ర సంచిలో రాళ్ళు ఫామ్ అవుతాయి. సో మూత్ర సంచిలో రాళ్ళు ఫామ్ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు అంటే మూత్రం ఊరికే రావడం, మంటగా రావడం, నొప్పిగా రావడం, వాళ్ళకి ఊరికేనే జ్వరం రావడం లాంటివి తెలుస్తాయి అన్నమాట. సో అల్ట్రాసౌండ్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్ చేసి మూత్ర సంచిలో రాయి పెద్దది ఉంటే దాన్ని బట్టి ఎటువంటి సర్జరీ చేయాలి అన్నది డిసైడ్ చేస్తాం అన్నమాట. సో అది రాళ్ళు. నెక్స్ట్ ఉన్నది మూత్ర సంచిలో గడ్డ ఆర్ దీన్ని ఇంగ్లీష్లో బ్లాడర్ మాస్ అంటారు. సో ఎప్పుడైనా ఈ బ్లాడర్ మాస్ అన్నది ఉంటే జనరలీ ఇది ఆడవాళ్ళు, ఎస్పెషలీ 60 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తాము. ఇది ప్లస్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా చూస్తాం అన్నమాట, మగవాళ్ళు అయినా సరే. సో దీంట్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఈ బ్లాడర్ మాస్ ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నొప్పి లేకుండా యూరిన్లో రక్తం పోతూ ఉంటుంది. మోస్ట్ కామన్లీ దీన్ని పెయిన్లెస్ హెమచూరియా అంటారు. అంటే వాళ్ళకి నొప్పి లాంటిది ఏముండదు, కానీ యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ ఎర్రగా బాగా పోతూ ఉంటుందన్నమాట. కొంతమందికి యూరిన్లో మంట, నొప్పి, పొత్తి కడుపులో బాగా నొప్పి, అలాంటి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇలాంటి సిమ్టమ్స్తో కూడా రావచ్చు అన్నమాట. సో ఈ మూత్ర సంచిలో ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా మీ యూరాలజిస్ట్ని కలవండి. వాళ్ళు కలిసినప్పుడు సిఈసిటీ అంటే సిటీ స్కాన్ టెస్ట్ చేసి ఈ మూత్ర సంచిలో ఉన్న గడ్డ ఎటువంటిది, అక్కడే ఉందా లేకపోతే లోపల దాకా చొచ్చుకుపోయిందా, దీనివల్ల ఇతర అవయవాలకు ఏమైనా అపాయం ఉందా అవన్నీ చూస్తారు మరి. చూసి దాన్ని బట్టి దాని ముక్క పరీక్ష పంపించి దాని తర్వాత ఫర్దర్ దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇది మూత్ర సంచిలో ఉన్న గడ్డ గురించి. ఇంకోటి మూత్ర సంచి జారిపోవడం, సిస్టోసీల్ చాలా కామన్గా ఇది ఆడవాళ్ళలో చాలా కామన్గా వింటామండి. ఎస్పెషలీ
50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో. ఎందుకు అంటే ఎక్కువ నార్మల్ డెలివరీస్ అవ్వడం వల్ల, లేకపోతే తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, వయసు పైబడ్డం వల్ల, లేకపోతే ఎక్కువ బరువు ఉండడం వల్ల, షుగర్ కంట్రోల్‌లో ఉండకపోవడం వల్ల ఏమవుతదంటే కింద మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల, దానివల్ల ఈ మూత్రసంచి అనేది కిందకి జారడం ఉంటదన్నమాట. దీంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ చేస్తే ఆ ఎక్సర్సైజ్‌తో ఆ మజిల్ స్ట్రెంగ్త్ అయితే మళ్ళీ కింద జారిన మూత్రసంచి మళ్ళీ పైకెళ్ళిపోతుంది. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో కొంచెం ఎక్కువ మూత్రసంచి మన గర్భసంచి వెజైనా ద్వారం నుంచి బయటకి జారుతుందన్నమాట. అలా జారినప్పుడు దానికి రిపేర్ చేయాల్సి వస్తుందన్నమాట. సిస్టోసీల్ రిపేర్ అన్నది ఐదర్ మెష్ పెట్టైనా, లేకపోతే ఉట్టి మనము వీక్ అయిపోయిన మజిల్స్ని కుట్టి కూడా సర్జరీ చేయొచ్చు. సో సిస్టోసీల్ ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా కింద మన అదే మన వెజైనా దగ్గర ఏదైనా గడ్డలాగా తెలుస్తున్నా, మూత్రం ఫ్రీగా రాకపోయినా, మూత్రం ఆగాగి వస్తున్నా, మూత్రం మిగిలిపోయిన ఫీలింగ్ వస్తే తప్పకుండా వచ్చి మీ యూరాలజిస్ట్ని కలవండి. డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.